తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి ఈరోజు రాజేంద్ర నగర్ ఆర్డీఓకు నెల రోజుల జైలు శిక్ష పడ్డది. ఈయన పేరు వెంకటరెడ్డి. ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు. ఈయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్, అక్కడ జాయింట్ కలెక్టర్ చంద్రారెడ్డి, మరి వెంకటరెడ్డి అంటోడు ఆర్డీఓ. వీళ్ళు డైరెక్ట్ రైతులను బెదిరించి, రైతులను బ్లాక్మెయిల్ చేసి, మేము ఇచ్చే పైసలు తీసుకోండి, భూములు ఇచ్చేయండి RRR రోడ్డు కోసం, లేకుంటే మీకు వచ్చేటి కూడా రావని చెప్పి బెదిరించే పరిస్థితి. సరే, అసలు ఈ కేసు దేనికోసం వచ్చిందో చూద్దాం. రాజనగర్ ఆర్డీఓ వెంకటరెడ్డికి నెల రోజుల జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాజనగర్ ఆర్డీఓ వెంకటరెడ్డి నెల రోజుల పాటు జైలు శిక్ష. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు: శంషాబాద్ మండలం పెద్ద షాపూర్లోని 74 ఎకరాలకు కొన్ని సంవత్సరాలుగా ఆర్డీఓ కార్యాలయంలో కేసు నడుస్తుంది. సదరు భూమి సీలింగ్ ల్యాండ్ అంటూ వివాదం ఉంది. అయితే యూసుఫుద్దీన్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండు. విచారణ జరిపిన కోర్టు యూసుఫుద్దీన్ అనే వ్యక్తి భూమి అంటూ తెలిపింది. ఈ నేపథ్యంలో కోర్టు ఉత్తర్వులు అమలు చేయడం లేదని న్యాయస్థానం ఆర్డీఓ వెంకటరెడ్డికి నెల రోజుల జైలు శిక్ష విధించింది. అదేవిధంగా 2000 జరిమానా కూడా విధించింది. అప్పీలుకు వీలుగా తీర్పు అమలుకు 2 వారాలు నిలిపివేసింది. ఈ నేపథ్యంలో శనివారం ఆర్డీఓ వెంకటరెడ్డి తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించిండు. ఇక ఇంకేమున్నది, వేసిండ్రు, ఆయనకు 2 వారాలు ఇచ్చిండ్రు, మళ్ళీ ఇచ్చేసిండ్రు. మొత్తానికి అయితే వెంకటరెడ్డి అనేటోడు చాలా డేంజర్ ఆఫీసరు. డేంజర్ అంటే స్ట్రిక్ట్ ఆఫీసర్, నీతి నిజాయితీ గల్లోడు కాదు. మొత్తం ఈరోజు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటా, అంటే వాళ్ళ అన్న తమ్ముళ్ళకు ఉంటుండ్రో లేకుంటే చెంచగాన్లకు ఉంటుండో, కానీ మొత్తానికి అయితే అక్కడ RRR రోడ్డు ఏదైతే ప్రపోజల్ పెట్టిండో అక్కడ భూములు గుంజుకోనికి పెద్ద ఎత్తున వాళ్ళను రైతులపైన ఒత్తిడి తేవడం, వాళ్ళు బెదిరియడం. ఈరోజు మేము మర్యాదగా మేము భూములు ఇస్తే ఓకే, లేకుంటే ఆ భూములు కింద మాకు ఇవ్వకుంటే మాత్రం మేము బలవంతంగా గుంజుకుంటాము, అప్పుడు ఇక మీకు వచ్చే పైసలు కూడా రాకుంటే అవుతాయి అని చెప్పేసి బెదిరిస్తున్నట్టు పరిస్థితి. కాబట్టి ఇటువంటి ఆర్డీఓలు వీళ్ళు జైళ్ళలో ఖచ్చితంగా ఉండాలి. వీళ్ళకు 2 వారాల గడువు ఇవ్వడం కాదు. ఈరోజు కోర్టులు అంటే ఎంత కూడా భయం లేకుండా పోయింది. సరే, ఇంట్లో నెల రోజుల పాటు జైలు శిక్ష అనేది విధించారు. ఒక అధికారికి జైలు శిక్ష అనేది పడ్డదని అంటే ఇక ఆయన జైలుకు పోయినట్టే, ఇక జైలుకు పోయినట్టే అసంటోడు. కానీ దాన్ని మీరు దానిపైన వీళ్ళు అంటే ఏదో పెద్ద గ్రేట్గా అనుకుంటారు. ఈరోజు రెవెన్యూలా ముఖ్యంగా ఈ హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది ఈరోజు రెవెన్యూలో ఒక పెద్ద క్రిమినల్స్ లెక్క తయారైన, ఒక పెద్ద ముఠా లెక్క తయారైపోయారు. కాబట్టి ఇది ఏమున్నా చెంపపెట్టిది. ఇటువంటి అధికారులకు జైలు శిక్ష పడ్డదంటే వీళ్ళు జైలుకు పోయినట్టే, జైల్లో ఉన్నట్టే, జైల్లో శిక్ష అనుభవించినట్టే. వీళ్ళకు నేను పోలే కదా, నేను బెయిల్ తీసుకున్నా కదా అనేది కాదు ఈరోజు. కాబట్టి ఈరోజు కోర్టులను సేమ్ సందీప్ కుమార్ సుల్తాని అనేటోడు ఇదే విధంగా కోర్టుతోని ఆడుకున్నాడు, కోర్టుతోని ఇష్టం వచ్చినగా వ్యవహరించిండు. కానీ ఆయన మన కోర్టు అమలు చేయకుండా, తీర్పు అమలు చేయకుండా కానీ కంటెంప్ట్కి పోయినా కానీ అది కూడా అమలు కాకపోయినప్పటికీ ఆయనకి ఏం శిక్షణ అయితే వాళ్ళే. మరి చూద్దాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క తీర్పు ఒక్కొక్క రకంగా వస్తుంది. మరి అందులో ఈయన ఉన్న గ్రావిటీ ఏంది, వాళ్ళ ఉన్న గ్రావిటీ ఏంది అనేది కాలమే సమాధానం చెప్పాలి. దయచేసి ఈ రాత్రి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఒక ఆర్డీఓ అనేటోనికి ఎవరి ఆర్డీఓ కోర్టులో ఒక ల్యాండ్ కేసు ఉన్నదో దాని కేసును ఏ విధంగా మిస్యూజ్ చేసే ప్రయత్నం చేసిండు, ఏ విధంగా కోర్టు ఒక ఆర్డర్స్ను ఉల్లంఘించిండు, కోర్టు యొక్క ఆర్డర్స్ను వాళ్ళు పాటించకుంటే ఈ విధంగా ఈరోజు హైకోర్టు ఏ విధంగా వీళ్ళకు 1 నెల పాటు జైలు శిక్ష విధించింది అనేది ఈరోజు రెవెన్యూ సిబ్బందికి అనేది ఒక భయం, భక్తి అనేది ఉండాలి. ఈరోజు ల్యాండ్ పుల్లింగ్లో కానీ ప్రభుత్వ విధానాలు, రాజ్యాంగ యొక్క విధానాలను ఈరోజు అమలు చేయకుండా సొంత ఎజెండాను ఒక డాకుల లెక్క, ఒక బందిపోట్ల లెక్క వ్యవహరిస్తూ ఈరోజు రైతులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు పరిస్థితి. భూములు మేము ఇష్టం ఉంటే ఇస్తాం, లేకుంటే లేదు అనేది ఉంటుంది. కానీ మేము బలవంతంగా లాక్కుంటాము. కాబట్టి ఈ చట్టం ప్రకారం లాక్కుంటాము, ఆ చట్టం ప్రకారం లాక్కుంటాము, మీకు ₹1 కూడా ఇవ్వము అని చెప్పి బాజాబ్తా ఈరోజు బెదిరిస్తున్న పరిస్థితి ఈరోజు మనం రంగారెడ్డి జిల్లాలో చూస్తున్నాం. రాజేంద్ర నగర్ ఈయన పరిధిలో ఉన్న జాగ్రత్త మనం బాజాబ్తా చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అక్కడ రైతులకు కానీ న్యాయం జరగాలి. ఇసొంటి వాళ్ళు ఆర్థికంగా ఉండడం, ఇసొంటి అధికారులు ఉండడం కూడా దురదృష్టం.
కాబట్టి ఏదైనప్పటికీ ఈయన శిక్ష జైలుకు పోయినా పోకున్నప్పటికీ ఈరోజు ఒక నెల రోజుల పాటు జైలు శిక్ష పడ్డది, కోర్టు జైలు శిక్ష విధించింది అని అంటే నిజంగా ఈరోజు ప్రజలకు అరే మేము కూడా కోర్టుకు పోగలుగుతాం, మా జడ్జిమెంట్లో ఈరోజు అన్యాయం జరిగితే ఖచ్చితంగా వీళ్ళకి జైలు శిక్షలు పడతాయి అనేది ఒక నమ్మకం, ఒక విశ్వాసం వస్తుంది. తద్వారా అనేకులు కోర్టులను ఆశ్రయించే పరిస్థితి వస్తుంది. ఈరోజు అదే జరుగుతుంది. ఈరోజు రేపటి దినాన్ని ఈ వీడియో చేయడానికి వరకు ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు నేను రాజనగర్ పరిధిలో ఉన్న రైతులు కానీ, షాద్నగర్ పరిధిలో ఉన్న రైతులు కానీ, త్రిపులాల్ రోడ్డు ఉన్నటువంటి రైతులు ఎవరు కూడా మేము భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టం ఉంటేనే భూములు ఇవ్వచ్చు, ఇష్టం లేకుంటే బలవంతంగా భూములు తీసుకోనికి లేదు. ఎందుకంటే ఈ భూములు తీసుకునేది వాళ్ళు కేవలం రియల్ ఎస్టేట్ దందా చేయనికే వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకున్న భూములు ఇది చేసుకుంటూ ఉన్నారు. అక్కడ మల్లారెడ్డి అల్లుని కాలేజ్ కానీ లేకుంటే సుఖేందర్ రెడ్డి అల్లుని కాలేజ్ కానీ వాళ్ళకు ఉన్న ప్రాపర్టీస్ కానీ అవేవి కూడా ముట్టుకోకుండా ఈరోజు వాళ్ళు ఆ మ్యాప్ ముందే వాళ్ళ దగ్గర ఉన్నది, ఆ మ్యాప్ దగ్గర పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరితో భూములు కొనిపించి ఈరోజు వీళ్ళు అమాయకులైన రైతుల భూములు బలవంతంగా లాక్కొని దానికి ఈరోజు ఎన్ని పైసలు ఇస్తాయో అనేది కూడా లేదు. ఇక్కడికి వెళ్ళి అక్కడ త్రిపులార్ రోడ్డు మన రేడియల్ రోడ్డు నిర్మాణం చేస్తాము కాబట్టి భూములు గుంజుకుంటాము మేము అని ఈరోజు బాజాప్తా పోలీసులు దీన్ని ప్రశ్నించడానికి వెళ్తే నన్ను అరెస్ట్ చేయించి మరి ఆ కుందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటే నన్ను తీసుకుపోయి మరి షాద్నగర్ పరిధిలో ఉన్నటువంటి అక్కడ నన్ను జైల్లో పెట్టిన పరిస్థితి దీని గురించి ప్రశ్నించడానికి వెళ్తే అంటే ప్రజాస్వామ్యం అన్నింటి కాలరాసి ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి ఈరోజు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి రైతుల భయభ్రాంతులకు గురి చేసి లాస్ట్లో 100-200 గజాల ప్లాట్లు ఉన్న వాళ్ళని కూడా భయపెట్టించి వాళ్ళ భూములు గుంజుకొని ఈరోజు వీళ్ళు వ్యాపారం చేసుకోవడానికి తెగబడ్డరు అనే దానికి నిదర్శనం. కాబట్టి ఈ రేడియల్ రోడ్డు భూమి కోల్పోతున్న బాధితులు మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా న్యాయస్థానాన్ని మీరు ఆశ్రయించండి, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. వెంకటరెడ్డి అనేటోడు కూడా ఏం పెద్ద అతీతమైన శక్తి కాదు. ఈరోజు అక్కడ చంద్రారెడ్డి జాయింట్ కలెక్టర్ అనేటోడుకు అతీశ శక్తి కాదు, కలెక్టర్ అనేటోడుకు అతీశ శక్తి కాదు. చట్టం ముందు అందరు కూడా సమానమే. చట్టం సమయం వచ్చినప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళకుండా అవుతారు. కాబట్టి ఈరోజు ఆయన సర్వీస్లో జైలుకు పోకున్నా ఈరోజు ఆయన మాత్రం బ్యాడ్ టైమే. ఈరోజు వాళ్ళ భార్య పిల్లలు, కుటుంబాలు, దోస్తులు, పనిచేసేటోళ్ళు, సమాజం, సొసైటీ అందరూ కూడా వీడింత పెద్ద లంగ కాబట్టే వీనికి కేసు జైలు పడ్డది, వీడు ఇంత పెద్ద లంగన ఎంత పెద్ద దొంగన అనేది అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే దొంగలు ఎన్ని రోజులు దాచుకోలేరు, దొంగలు ఎన్ని రోజులు తప్పించుకోలేరు. కాబట్టి ఈరోజు ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పును నేను పూర్తిగా స్వాగతిస్తున్నా. ఒక ఆర్డీఓకు వాళ్ళు చేస్తున్న అక్రమాలు చాలామంది దొంగలు ఉన్నాయి. గతంలో ఒక 10 అక్రమంగా ఎవరైతే ఆర్డీఓలు జాయింట్ కలెక్టర్ స్పెషల్ కలెక్టర్లుగా ఏ విధంగా ప్రమోషన్ పొందినరో మరి అవన్నీ కూడా నేను గతంలో వీడియో చేసిన. ఈరోజు వాళ్ళు నిజంగా కంప్లైంట్ కూడా ఇచ్చిన. సరే వాళ్ళది నడుస్తుండొచ్చు ప్రస్తుతం, ఎందుకంటే వేల లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వ పెద్దలకు, ప్రభుత్వంలో ఉన్న మాఫియాలకు ఈరోజు వాళ్ళు లాభం చేస్తుంది కాబట్టి వాళ్ళ నడుస్తుంది దొంగలకు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ చట్టం ఈరోజు హైకోర్టు ఏదైతే జడ్జిమెంట్ 4 వారాల జైలు శిక్ష రాజేంద్రనగర్ ఆర్డీఓకు విధించిండో దాన్ని స్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. ఆయన అప్పీల్ చేసుకోవచ్చు, జైలుకు పోకపోవచ్చు, కానీ జైలు శిక్ష పడ్డదంటే జైల్లోకి పోయినట్టే, జైల్లో ఉన్నట్టే, నువ్వు ముద్దా అయినట్టే. కాకపోతే నువ్వు బయటికి రాలి, నువ్వు చేసుకోనికి బయట ఉండడానికి ఒక అవకాశం కోర్టు హైకోర్టు ఇచ్చింది, ఉన్నత న్యాయస్థానం ఇచ్చింది. కానీ నీవు మాత్రం దోషివే, నీవు దొంగవే. ఈరోజు వెంకరెడ్డి అనేటోడు ఆ విధాలుగా పాల్పడుతుండు. కాబట్టి రేడియల్ రోడ్డు బాధితులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు కోర్టులో వెళ్ళండి, కోర్టును ఆశ్రయించండి, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. ఈ వీడియో సాధ్యమైనంత మందికి మీరు షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.